ఏపీలో అధికారంలోకి వస్తే తాము అమలు చేయబోయే పథకాలను ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సంతకం పింఛన్ల పెంపుపై చేశారు. రెండో సంతకాన్ని మెగా డిఎస్సి ఫైలుపై, మూడో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు. సూపర్ సిక్స్ కింద ప్రకటించిన వాటిని దశల వారీగా అమలు చేసుకుంటూ వస్తామని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుంది అని చెప్పారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోబోనున్నట్లు చెప్పారు. తాజాగా ఆయన విశాఖపట్నంలో పర్యటించారు. ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే అవకాశంపై ఈ పథకం అమలవుతున్నట్లు కర్ణాటక, తెలంగాణలో తమ అధికారుల బృందం పరిశీలిస్తుంది అన్నారు. అనంతరం నివేదిక అందిస్తామని, దీనిపై అధ్యయనం చేసిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ పథకాన్ని ముందుగా రాష్ట్రంలో విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం విషయం గత ముఖ్యమంత్రి జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. సంస్థను పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయకుండా వదిలేశారని, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తాము అన్నారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ తరువాత రాష్ట్రాన్ని ఎక్కువగా దోచుకుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ధ్వజమెత్తారు. 1985 నుంచి 1990లలో పెద్దిరెడ్డిది సామాన్య కుటుంబం అని, ఇప్పుడు వేల కోట్ల రూపాయలు కూడబెట్టారని, రాష్ట్రంలోని గనులు, ఖనిజాలను పెద్దిరెడ్డి తవ్వేశారు అని అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా త్వరలోనే బయట పెడతామని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.